వీడే ఎవరు నేను అంతగా ఎందుకో తమ్మన్నాడు కదా ఆ లోపల వేసేది ఆడుండదు కిటికీ కాడే ఉంటారు ఆడేస్తారు వీడికి వీడియో తీద్దాం అన్నాడు నిమిషం ఒక్క నిమిషం ఏం కాదు వచ్చేటప్పుడు అందరితో వాడి పిలుస్తుంది ఎట్టయినా ఉంటావు ఆడొక్కసారి అంటారు ఒక్కసారి కొడితే చాలు అందు మాటలు ఏం అవసరంలా అంటే ఇది తిప్పే బదులు ఆడ తిప్పే లోపల దాని ముగ్గురు గట్టిగా పడేస్తుంది షూటింగ్ అది. అందుకే నిన్న ఒక రోజు వచ్చి ఉండాలి మీరు, లేదంటే పొద్దున్నే వచ్చి 2-3 క్లాస్ అంత ఎక్కువైనా పే చేసి తీసుకోవాలా, లేదా మంచి కార్ అన్నది ఎంకొచ్చి ఎవరిదైనా ట్రైల్ కొట్టుకొని నువ్వే ట్రై చేయాలి. మధ్యలో రావని మధ్యలోనే రావాలా, మధ్యలో మిడిల్లోనే కానీ మళ్ళీ ఒక కార్ పెట్టినప్పుడు కష్టంగా అట్ట పోనీలే. ఉంటే కారు ఉంటే ఏమంటారు వాళ్ళు కూడా, కారు లేకుండా మన ఆ సైడ్ వచ్చాక ఇట్ట బేచేది ఏం లేనా, స్ట్రైట్ ఏం పోతాము పోయేదానికేమో. ఈ కార్లు ఏం ఆగట్లా, ఆ కార్ చూడు ఆగిపోతుంది, అది ఆగిపోతుంది. ఎక్సలేటర్లో లైట్గా ఏదో వదలాలి, సర్రని వదిలిన టప్పని పోతుంది, అది ఆగిపోతుంది, పెద్ద పని మాదిరే లటకొని ఆగిపోతుంది. మన నుంచి దానికోసమే తెచ్చాను నేను. అది చెప్పంటే సరిగా చెప్పడేనా, అది కూడా మా వాళ్ళ దగ్గర ఉన్న తెద్దామంటే అన్ని ఇంకా పెద్ద కార్లు ఉన్నాయి, దానికన్నా మించిన కార్లు మంచి మంచి ఉన్నాయా వస్తున్నా. ఏంటంటే ఆటో కార్లు తీసుకోవాలి, లేదా నువ్వు బాడీకి తీసుకొని అది వస్తుంది. ఈ కార్ ఆయన నువ్వు కూడా తోలేవా? చీరలు ఐటీ కాడ ఉంది, ఆల్టో కార్ ఉండేది, దాంట్లోనే చేరిన. మీ దాంట్లో చేస్తే నేర్చుకునేది, నేర్పేయడం బాగానే చెప్తాడు. చెప్పితే ఆడ పెద్ద కారు కదా, పెద్ద కారు. అలాంటి కారు ఉండిందంటే ఆ బోర్డులు ఏమో తీసుకొని రావచ్చు అబ్బా, వాళ్ళు కూడా ఆయనకి బద్ధకం. ఇప్పుడు వీళ్ళు కూడా బోర్డులు తీసుకు ఆయన అది ఏంటంటే ఇట్లా ఎనికి తిరిగి ఇట్లా చూడడం వల్ల అది పోతుంది. ఇది ఒక్కటి రివర్స్ పడతాడు. కొట్టిరా అంతసేపు ఆగినాడు కారు అయిపోయింది అంటే ఆఫ్ ఇదేమో అంట, ఆఫ్ కాలేదు కానీ స్టార్టింగ్ కాడే డబ్బా అంట చూడు, అదే ఆ భయం వేసి ఆపోతుందా, అట్లా క్లచ్ స్పీడ్గా పోతుంది, అట్లా తొక్కుదామని కూడా డబ్బా కొట్టుకుంటుంది. ఆయన ఉన్నాగా బాగానే తోలుతున్నాడు, ఆయన లేకుండా తోలేది కిటికీ కాడే అనుకుంటా. బాగానే ఆయన బాగానే